జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. ఒంటరిగా వెళ్తున్న ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులు ఇద్దరు 16 ఏళ్ల బాలుర్లు కాగా మరొకరు 18 ఏళ్ల యువకుడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో శుక్రవారం రాత్రి ఈ అమానుష ఘటన జరగగా బాధితురాలి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది. కొణిజర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 8వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లడంతో బాలిక తన నాయనమ్మ తాతయ్యతో కలిసి సమీపంలోని ప్రార్థనా మందిరానికి వెళ్లింది. అక్కడి నుంచి ఇంటికి ఒంటరిగా బయలుదేరిన ఆమెను నిందితుల్లో ఒకడైన బాలుడు మార్గ మధ్యలో ఆపాడు. మీ తమ్ముడు కింద పడిపోయాడు, దెబ్బలు తగిలా, వెంటనే రా అని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాలిక ఆ బాలుడు తన స్నేహితుడైన 18 ఏళ్ల యువకుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే మరో బాలుడు కూడా ఉన్నాడు. అనంతరం ముగ్గురు కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాలిక భయంతో ఆ రాత్రి ఎవరికీ విషయం చెప్పలేదు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులు తిరిగి వచ్చాక వారికి జరిగిన ఘోరాన్ని వివరించడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు కొణిజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఒక యువకుడు, ఇద్దరు మైనర్లపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.